హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో వాస్తవానికి నేను నా దగ్గర ఒక 20 నుండి 25 వరకు నాకు కొబ్బరి చెట్లు పెట్టినండి. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు పైకి గమనించినట్టయితే చూడండి, విద్యుత్ తీగలు అయితే మనకు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇదొక ప్రాబ్లం ఏంటంటే, మనకు కొమ్మలు కొంతవరకు వైర్లకు తాకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ప్లేస్ అయితే ఇక్కడ కింద మొదలైతే ఉంటుంది. కాకపోతే నేను ఇంతకుముందు గతంలో కూడా ఒక దగ్గర పెట్టినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి కనీసం ఒక 10-15 ఫీట్ల దూరంలోనే పెట్టిన. కాకపోతే పెట్టిన తర్వాత చెట్టు చిన్నప్పుడే మనం ఎట్లా అంటే అట్లా ట్రైన్ చేసుకోవచ్చు. కింద స్ట్రేట్గా ఈ విధంగా పెట్టిన, కాకపోతే అది మళ్ళీ నేరుగానే మనకు సెట్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మాత్రం మనం కొంతవరకు అటు వంపి కట్టడం వల్ల కొంచెం బెండ్ అయిందంటే మనకు పైనకి పోయిన తర్వాత ఈ వైర్లకు అంత ఎఫెక్ట్ ఉన్నది. అందుకోసం నేను ఇప్పుడు ఒక 2 రోజుల నుండి అయితే వర్షాలు పడుతున్నాయి కదండి, కొంచెం భూమి మెత్తగానే ఉన్నది. ఈ టైంలో మనం అనుకున్నట్టుగా వంచినా నో ప్రాబ్లం, మనకు చెట్టు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉండే. కొబ్బరి చెట్టు సెట్ అయిందంటే పోదు. ఇదంతా మనకు కొంచెం గెలగిచ్చిన తర్వాత తట్టంలాగా పెట్టినండి. ఓకే, మనం చిన్న మొక్కలు కాబట్టి పర్లేదు. ఇటు 3 మొక్కలు ఉన్నాయి, ఇటు 2 ఉన్నాయి. ఒకటి ఫ్రంట్ సైడ్ కూడా మళ్ళీ వైర్లు ఉన్నాయండి. ఆ ప్లేస్లో కూడా నేను ఉంచే ప్రయత్నం చేస్తానండి. ఇదైతే కొంచెం ఉంచిన దానికైతే పెద్దగా చాలా దూరమే ఉన్నది, నో ప్రాబ్లం. ఇవి భగవద్ దానిమ్మ అని 5 మొక్కలు తీసుకొచ్చినండి. 5 మొక్కలు పెట్టిన. బ్యాలకి ఏంటంటే ఒక్క మొక్క మాత్రం నాకు సక్సెస్ కాలేదు. మిగతా 1, 2, 3 అటు 1, 4 మొక్కలు అయితే సక్సెస్ అయినాయి. వీటికి ఎప్పటి నుండో సపోర్ట్ పెడదామని చూసిన. ఇంతకుముందు పోయిన వర్షాకాలము కంది విత్తనాలు వేసినాను ఇంట్లో. అదొకటి నేను మైనస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ విత్తనాలు ఏమో కానీ చాలా వరకు మొక్కలు అయితే మొత్తం నీడకు డ్యామేజ్ అయిపోయినాయి. ఇక మనం ఈ విధంగా కొంచెం సపోర్ట్ అనేది మనం కడితే కంపల్సరీ చెట్టు అనేది తొందరగా గ్రోత్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు నేను పెట్టిన నుండి వాస్తవానికి అయితే నేను కట్టలేదు. ఓకే అండి, అన్నిటికీ నేను ఇదే విధంగా సపోర్ట్ పెడతాను. తురు సుమ్మవుతుందండి. వాస్తవానికి విపరీతమైన ఎండ ఉన్నది. దానిమ్మ మొక్కలకు ముళ్ళు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయండి. అసలు ఏర్పడకుండా దిగుతున్నాయి. మనకు అటు సైడ్ లోపల మాత్రము దానిమ్మ మొక్కలు పెట్టిన, అంటే 2 చెట్లు పెట్టినా అవి కాయలు కూడా కాసినాయి. కాకపోతే వాటి సైజ్ చిన్నగా ఉన్నదని చెప్పేసి ఏదో భగవద్ దానిమ్మ అని చెప్పేసి చెప్తే నేను ఇవి తీసుకొచ్చిన. మరి నిజంగా భగవద్ దానిమ్మనా ఏందనేది మనం వాస్తవానికి అయితే వీటి క్రాప్ రాలేదు. దానివల్ల మనకైతే క్లారిటీ అయితే లేదు. సరే, ఏదేమైనా మనకు అవి కూడా పర్లేదు, చిన్న సైజు ఉన్నాయి కాయలు, కానీ చాలా టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఇంత ఎండాకాలము జామ మొక్కలు అతను కూడా మేమన్నాడు అంటే, మీరు తీసుకుపోయిన తర్వాత కాపాడుతారా అని చెప్పేసి అన్నాడు. కాకపోతే మొక్కలు తీసుకుపోయి మీరు ఒక పక్కకు పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు వర్షాకాలం స్టార్ట్ అయినాక పెట్టండి. మీ వాతావరణానికి కొంచెం అనుకూలంగా మారిన తర్వాత పెట్టుకోమని చెప్పిండు. మొక్కలు వచ్చినాయి ఆన్లైన్ ద్వారా. అవి తీసుకొచ్చిన తర్వాత వచ్చిన వీడియోలో విపరీతమైన ఎట్లా పడతారు లేచేసరికి మొక్కలు డ్యామేజ్ అయినాయి అనుకున్నా. కానీ వాస్తవం ప్రతి మొక్క ఈ విధంగా నేను ఎండ తగలకుండా కాపాడుతా. చూడండి, ఆల్మోస్ట్ ఇవి పెట్టి నేను 20 రోజులు దాటుతుందండి. ఈ చిగురు అనేది స్టార్ట్ అయింది.
ప్రతి మొక్క నాకు సక్సెస్ అయినాయండి. చూడండి, ప్రతి మొక్క సక్సెస్ అయినాయి. 50 మొక్కలు నేను బుక్ చేసినందుకు నాకు 53 మొక్కలు, ఒక 3 మొక్కలు ఎక్స్ట్రా చేసిండు. 52 మొక్కలు నేను ఆల్మోస్ట్ పెట్టేసిన. రోహిణి కార్తీ అనేది ఇప్పుడు మే 25 తారీఖు స్టార్ట్ అవుతుందండి. దానివల్ల నేను ఏంటంటే ఆ టైంలో ఇంకా విపరీతమైన ఎండ ఉంటాయి కాబట్టి ఇది తీసేయట్లేదు. ఎంతో కొంత నీడైతే ఉంటుంది కదా. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ పైన ఇవన్నీ తీసేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాటికి కూడా కొంచెం వర్షాలు కొడుతూ ఉంటే ఈ కర్రలు ఇట్లా వంగి మళ్ళీ చెట్ల మీద పడ్డదంటే మళ్ళీ అవి ప్రాబ్లం అవుతుంది కాబట్టి తీసేసే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి అయితే మనం చేసిన కష్టం అయితే సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ మొక్కలు చూడండి, మనకి ఫ్రంట్ సైడ్ కూడా పెట్టినా చూడండి. ఓకే ఓకే ఓకే, ప్రతి మొక్క సక్సెస్లో వీర సక్సెస్ అయినవి. ఈ 2 రకాల మొక్కలు, ఒకటేమో అలహాబాద్ సఫేదా ఉన్నది, ఒకటేమో మామూలుగా తైవాన్ జామా ఉన్నది. ఏది ఎటువైపు పెట్టినది తెలియదు కానీ వాస్తవానికి నేను డివైడ్ చేసి పెట్టిన. నేను రాజమౌళిలో క్లోనింగ్ మొక్కలు కాకుండా మామూలుగా ఎయిర్లేరింగ్ మొక్కలు తీసుకొచ్చిన. ఒక్కొక్కటి 500-600 రూపాయలు కూడా ఖర్చు పెట్టి తీసుకొచ్చుకున్నా. ఆ బ్యాలెక్ అంటే అవి ఏం దక్కలే, కానీ ఈ క్లోనింగ్ మొక్కలు మాత్రము 100కి 100% దక్కినాయి. నాకు అది హ్యాపీ. ఇంత ఎండలో నేను కాపాడిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు మే 20 తారీఖు అంటే జస్ట్ ఇంకొక 1 వీక్ అయిందంటే ఆటోమేటిక్గా ప్రతి మొక్క సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి ప్రైడ్ ఆఫ్ ఇండియా మొక్కలండి. ఇవి ముఖ్యంగా మనకు గార్డెన్లో మాత్రము మన పెరటి తోటలు కానీ మిద్దె తోటలు కానీ పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి మొక్కలు ఉండాలి. ఈ ప్రస్తుతానికి అయితే నేను వీటికి సంబంధించిన మొక్కలు అయితే ఇది మామూలుగా రెడ్, ఇది పింక్, ఇది వైలెట్. ఈ 4 పాలినేషన్ ముఖ్యంగా చాలా ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. పండ్ల చెట్ల లాగా పెంచొద్దు. ఇది ఎట్లా చేసి మనం ఎప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటేనే మనకు హైట్కి ఎక్కువ పెంచొద్దు వీటిని. మల్లె చెట్లు చూడండి, ఇది సన్నజాజి అంటారు, సన్నజాజి విరజాజి అంటారు కదా, చాలా బాగుంటుంది వీటి పూలు అయితే. బొండు మల్లెలు అంటారు కదా, ఇవి వాస్తవానికి దీని సైజు అయితే మనకు మామూలుగా గులాబీ పువ్వు లాగా, చిన్న సైజు గులాబీ పువ్వు లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఇంత పెద్ద కాగడమని అంటారు కదా, ఇంత పెద్దగా ఉంటాయి, స్మెల్ ఏముండదు. ఇది ఒక కొమ్మ దొరికింది మా పక్క వాళ్ళ దగ్గర, తీసుకొచ్చి పెట్టేసిన. 3 చెట్లు అయితే ఇక్కడ పెట్టిన. అర్థమైంది. ఇది బ్లూబెర్రీ చెట్టు 550 రూపాయలు పడింది. ఇది మొక్క ఎండిపోయింది. ఇట్లా ఎన్ని మొక్కలు పోయినాయి నా దగ్గర. ఇది బత్తాయి చెట్టు, కింద మొదలు చూడండి, ఎప్పుడు ఊడిపోతుందో తెలియకుంటున్నా చూడండి. అసలు దీని ఏర్లు లేవు, పుట్టిన కట్టిన అర్థం చూసినా, కట్టిన అర్థనట్టుగానే ఉన్నది. ఇది చూడండి, ఇది ఎందుకంటే దీనివల్ల మళ్ళీ మిగతా చెట్లకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి తీసేస్తున్నా. ఇది చూడండి, అసలు మనకు ముఖ్యంగా ఈ తల్లి వేరు అనేది స్ట్రాంగ్గా లేకపోతే ఈ సైడ్కున్న ఏర్లు ఏం పని చేస్తాయండి. ఇవన్నీ చూడండి. మళ్ళీ పైన చూస్తేనేమో చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇదంతా మనకు మామూలుగా ఈ భూమిలో ఉన్నటువంటి ఫంగస్ మనకి ఈ విధంగా దెబ్బతీసింది వాటి వేర్లను. ఇదంతా రాయి, ఇది చూడండి, ఈ రాయి ఉంటుంది, ఆ రాయి పక్కకే పెట్టినా నేను. బ్యాలకి ఏంటంటే ఈ విధంగా ఏదో ఒక రోగాలు వస్తాయి కాబట్టి బతాయి మొక్క పెడతా, కాకపోతే 1-2 తీసుకొచ్చి అయితే పెట్టే ప్రయత్నం చేస్తా. చూడండి, కొత్తపల్లి కొబ్బరి రకానికి సంబంధించిన మామిడికాయలు చూడండి. ఇవి మాత్రం సక్సెస్ అయితే కాకపోవచ్చు, ఎందుకంటే ఇవి చూస్తే మాత్రం చెట్టు చిన్నగానే ఉన్నది కాబట్టి కాయలు మాత్రం వాటి సైజు పెద్దగా అయితే మాత్రం చెట్టు మనకు ఆపే అవకాశాలు ఉండేవి కాబట్టి. చూడండి, అవి కోళ్ళు అయితే మనకు పైన గాలిలా ఎండలా ఏదైనా కూడా దానినే ఉంటాయి. బహుశా కోడిపిల్లలు చేసినట్టు అనిపిస్తుంది. సౌండ్ అయితే వినబడుతుంది రండి చూద్దాం.
సౌండ్ ఏమవుతుంది చూడండి. చూద్దాం. ఉన్నాయి పిల్లలు. ఓకే అండి, ఇది మొత్తం కంప్లీట్గా కోళ్ళు కంప్లీట్ అవి ఎక్కి అంత చెట్టుని అయితే మొత్తం డ్యామేజ్ చేసినాయి. ఇది అభివ్ చెట్టు అండి. ఎందుకంటే వెయిట్ ఎక్కువ అవుతా అంటే మనకు చెట్టు అనేది స్ట్రైట్గా లేదు, చూడండి క్రాస్ అయిపోయింది. నేరుగా ఉండి ఇట్లా ఉండాలి. అవపడతాయి చూడండి పిల్లలు. ఒక పిల్ల అవపడుతుంది చూసినావా? ఒక పిల్ల అవపడుతుంది చూసినావా? ఇక్కడ చెట్లలో వర్షం అయితే ఏం దంచి కొడుతుందంటే కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండండి. నేను ఆ పైన మనకు ఆ చెట్లకు సంబంధించి నీడ కోసం కట్టినా కదా, ఇవి ఏనుకున్నాయి. కాకపోతే ఏంటంటే వాటికి గాలి తగ్గుతలేదు. మరి అదేవిధంగా మనకు ఇటు గాలి ఊపినప్పుడు ఏమవుతుందంటే చెట్టుని డ్యామేజ్ చేస్తున్నాయి. అందుకోసం నేను అవన్నీ తీసేసిన. కానీ అవి తీసేస్తా ఉన్నా వర్షం స్టార్ట్ అయింది. చూడండి, సూపర్ అంటే సూపర్ వర్షం పడుతుంది. వర్షం వచ్చిన తర్వాత నేను ప్రతి ఒక్క చెట్టుకు మాత్రం కంపల్సరీ సపోర్ట్ ఉన్నటువంటి అవి ఏదైనా కర్రలు కట్టకపోతే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మన కుక్కలున్నాయి కదా, ఆ మొక్కల మీద పడుకున్నాయంటే ఇరిగిపోతాయి. నెంబర్ 1 జోరు అని చెప్పచ్చు. చూడు